ఈరోజు కథ నా నవ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. నిజంగానే విరాట్కి మొత్తం తెలిసిపోయింది. ఎలా నేనేమి చెప్పలేదే, అన్నీ బాగానే మేనేజ్ చేశాను, ఇంకెక్కడ విరాట్కి తెలిసింది అని అనుకుంటూ గోర్లు కొరుకుతూ తెగ ఆలోచిస్తూనే నాకు ఆ గోరు నా నోట్లోకి పోకముందే చేతులు దూరం జరిపేసి, ఏ బుద్ధులేందోనా, అసలు నీకేం జరిగిందో అన్న క్లారిటీ ఉందా? గోర్లు కొరికేసి ఇన్ఫెక్షన్ అయితే దాన్ని ఏం చేస్తావు అప్పుడు అంటూ సీరియస్ అవ్వటంతో చేతులు పక్కకేసి నేను విరాట్ చేయి పట్టుకొని, సారీ విరాట్, నిజంగా నీ దగ్గర దాచాలని కాదు, నీకు ఆ వీరా గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతావు, ఒకవేళ నువ్వేమైనా చేస్తే తన ఫ్యూచర్ నాశనం అవుతుంది అని అలా ఆలోచించాను తప్ప నీ దగ్గర దాచిపెట్టాలని కాదు. నాకు నేనే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఇలా అయింది అని అస్సలు అనుకోలేదు. నిజానికి నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడంలో సక్సీడ్ అయ్యాను, కానీ ఆ గొడవ అన్ఎక్స్పెక్టెడ్. నేను జస్ట్ ఏమన్నా చెప్పాలి అని మధ్యలోకి వెళ్ళాను తప్ప కత్తి గుచ్చుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదొక్కసారికి నన్ను క్షమించు, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ఇక నువ్వు చెప్పినట్టు వింటాను అని విరాట్ని చాలా బ్రతిమలాడినా. బెడ్ మీద నా పక్కన కూర్చుని భార్యని ఏదో అన్నాడని వెనక ముందు ఆలోచించకుండా ఒకరిని చంపేసేలాగా కనిపిస్తున్నానా వసు? నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చేవాన్నే కదా, ఒకరి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తా అని చెబుతూ నువ్వు చెప్పకపోయినా నీ గురించి A to Z అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావేమో విరాట్కి ఏం తెలీదు, విరాట్ నుండి అన్నీ దాచిపెడదామని. బట్ నేను నీ నీడలాగా ఎప్పుడు నీతో పాటే ఉంటాను వసు, ఆ విషయం మాత్రం మర్చిపోకని చెప్పి నా తల మీద ముద్దు పెట్టాడు విరాట్. దాంతో విరాట్ గురించి ఒక క్లారిటీ వచ్చి అనవసరంగా చెప్పకుండా తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ నాలో దొరికేసరికి విరాట్ని ఒక క్వశ్చన్ అడగాలి అనిపించింది. అదేంటంటే, నీకు వీరా గురించి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని. అదే విషయం ఆయన గారిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? మనిద్దరికి పెళ్ళవ్వకముందు నుండి నేను నీకు ఏ బ్లౌజ్ అబ్బాయిగా అయితే తెలుసా అప్పటి నుండి వీరా మ్యాటర్ నాకు తెలుసు అసు, కానీ చూద్దాం నువ్వెలా సాల్వ్ చేస్తావా అని దూరంగానే ఉన్నాను తప్ప నీ చావుకు నిన్ను వదిలేసి నా వైఫ్ అయిపోయింది కదా, ఏమైతే ఏంటిలే అని అనుకోలేదు. బట్ నువ్వు ఎంతవరకు తీసుకొస్తావో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడైనా నువ్వు నాకే వాడి నెంబర్ ఇచ్చి ట్రేస్ అవుట్ చేయమన్నప్పుడైనా నిజం చెప్తావు అనుకుంటే, బట్ నువ్వు చెప్పలేదు. సో ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ వయసులో వాడికొండేది అట్రాక్షన్, అది తెలుసుకున్నాడు, బాగుపడతాడు. వాడి గురించి వదిలేసి నీ హెల్త్ మీద కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుంది అని విరాట్ బాగా క్లాస్ పీకటంతో ఇక సర్లే అని బాగా నిద్ర వస్తున్నట్టు అనిపించటంతో కళ్ళు మూసుకున్నాను నేను. అలా కళ్ళు మూసుకున్నానా లేదో వెంటనే ఒక విషయం గుర్తుకు వచ్చి విరాట్ వైపు చూస్తూ, ప్లీజ్ నువ్వు ఇలా వండుకో, ముందులాగే ఉండు. ఆ గడ్డం చూస్తుంటే నిజంగానే నాకు రౌడీ గుర్తొచ్చి భయమేస్తుంది విరాట్ అని నేను అంటే, నీ గురించి టెన్షన్లో నేను అసలు నా మీద ఏం కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఇంటికి రా, అప్పుడు మునపటి విరాట్ని చూస్తావని చెప్పి మెల్లిగా నా తర నిమురుతూ ఉంటే హాయిగా పడుకున్నాను నేను. రూమ్కి షిఫ్ట్ చేశాక నా బాడీ నాకే నచ్చకపోవడంతో మా ఆంటీని అడిగితే, అమ్మ పండు 3 కుట్లు పడ్డాయి కాబట్టి ఇప్పుడప్పుడే హెడ్ బాతింగ్ లాంటి కలలు కనకు, కావాలంటే స్పాంజ్ బాత్ చేయిస్తాను అని ఆంటీ అనటంతో దీనంగా ఆవిడ వైపు చూస్తే, నో, ఇది నువ్వు అప్రమత్తంగా వండినందుకు నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాలి కదా అని చెప్పి మా మమ్మీని లోపలికి పంపించింది. సునీత అయితే నా మీద మామూలు కోపంగా లేదు కదా, కానీ కన్నబిడ్డను కదా, ఆ కోపం ఎక్కువసేపు చూపించలేక వెంటనే ఏడ్చేస్తూ పండు అని మా అమ్మ అంటుంటే చేయి పెట్టి ఆపేసి, మమ్మీ ప్లీజ్, ఇంతసేపు విరాట్తో తిట్లు తిని అలసిపోయాను, మళ్ళీ ఎమోషనల్ సీన్ పండించక అస్సలు నాకు ఓపిక లేదు. త్వరగా నాకు స్పాంజ్ బాత్ ఏదో చేయించేస్తే నేను కొంచెం ఫ్రీగా నిద్రపోతా, కానీ మా సునీతకి చెప్తే అంతేలే, నీకెప్పుడు నా మాట అంటే లెక్కలేదు అని ఒక రొటీన్ డైలాగ్ వేసేసి నాకు బాత్ చేయించడంలో బిజీ అయిపోయింది మా సునీత. అప్పటి వరకు నిన్న గాయంని అసలు చూసుకునే పరిస్థితి రాలేదు కాబట్టి మా మమ్మీ ఆ బటన్స్ ఉన్న హాస్పిటల్ నైట్ తీసేశాక
చూసుకుంటే అమ్మో ఎంత పెద్ద గాయమే అయింది అనుకుంటూ దాన్ని చూడాలన్నా ఇంకా భయం వేసి ముఖం పక్కకి తిప్పేసుకున్నాను నేను. నీట్గా మొత్తం ఒళ్ళు తుడిచేసి మళ్ళీ ఒక హాస్పిటల్ బటన్స్ నైట్వి తగిలించేసి పాలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయింది మా సునీత. ఆ రోజుకది 4వ రోజు నాకు దెబ్బ తగిలి ఎవరిని డిశ్చార్జ్ చేయమని అడుగుతామన్నా కూడా భయం వేసింది, తిడతారేమో అని. అసలే మనం చేసిన పని అలాంటిది కదా, అందుకే. కానీ హాస్పిటల్లో ఉంటే చిరాకు పుట్టి విరాట్ వస్తే ఎలాగలగా కన్విన్స్ చేద్దామంటూ మధ్యాహ్నం ఆయన గారు నా దగ్గరికి రాగానే భుజం మీద గోరేసి గోగుతూ, విరాట్ ఇక మనము ఇంటికి వెళ్ళిపోతామా అని అడిగాను నేను. దానికి ఆయన ఒక సీరియస్ లుక్ ఇచ్చిన విరాట్ ఏదో అనేలోపు సుమ అంటే లోపలికి వస్తూ, అంత సీన్ లేదు, విరాట్ చెప్పినా రఘు చెప్పినా ఆఖరికి వర్మ చెప్పినా కూడా నిన్న కొట్లిప్పే వరకు అస్సలు డిశ్చార్జ్ చేయను పండు. నీ గురించి నాకు బాగా తెలుసు. సో గప్చుప్గా మేము పంపించేంత వరకు ఈ రూమ్ని మీ ఇల్లని ఫీల్ అయిపోయి రెస్ట్ తీసుకొని త్వరగా రికవరీ అయిపో అని సుమ అంటే చెప్పేసరికి ఆవిడ వంక దీనంగా ఏదో ఐస్ చేద్దామని చూసేలోపు ఫోన్ రావటంతో రూమ్లో నుండి వెళ్ళిపోయింది సుమ ఆంటీ. ఏంటి విరాట్, నువ్వు సుమ ఆంటీ అలా అంటూ ఉంటే ఏం మాట్లాడవా? మన ఇంటికి వెళ్ళిపోదాం విరాట్ అని విరాట్ని ఐస్ చేయటం స్టార్ట్ చేస్తే, ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినేది లేదు. నువ్వు నన్ను ఐస్ చేయటం ఆపి రెస్ట్ తీసుకో, ఏమైనా పెయిన్గా ఉందా అని ఆయన గారి లాలనగా అడుగుతూ ఉండటంతో నాకేం పెయిన్ లేదులే పే అని మూత తిప్పుకున్నాను. కనీసం విరాట్ని నువ్వు టిఫిన్ చేసావా అని అడిగేంత తెలివి కూడా నాకప్పుడు లేకపోయింది. ఏం చేద్దాం, నా మొహం అలా ఉంటుంది మరి నాతో. మధ్యాహ్నం వరకు ఎలాగో అలాగా గడిపిస్తే గాని మధ్యాహ్నం మా అమ్మ వచ్చి మళ్ళీ పాలల్లో ముంచిన ఇడ్లీ తినిపించింది. విరాట్ అప్పటికే నా దగ్గర నుండి మాయమైపోయాడు. మమ్మీ నిన్న సాయంత్రం నుండి అత్తయ్య మామయ్య వాళ్ళు కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని నేను అడుగుతూ ఉండటంతో అమ్మ ఏం చెప్పలేదు, గమ్మన తినిపిస్తూ ఉంది. సునీత నిన్నే అడుగుతుంటే చెప్పవేంటి అని నేను కొంచెం గట్టిగా అడిగేసరికి, ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు, కొంచెమన్నా బొద్దుందా పండు, నిన్ను కన్నదానికి మేమంటే నీ అల్లరిని పిచ్చి చేష్టల్ని భారిస్తాం, కానీ మంచి పిల్లని కోడలు చేసుకున్న పాపానికి వాళ్ళెందుకు నిన్ను భారించాలో చెప్పు. నువ్వంటే ఎంత ఇష్టంగా చూసుకున్నారు. అసలు నేను కానీ మీ నాన్న కానీ ఏ రోజైనా గుర్తొచ్చేలాగా వాళ్ళు ప్రవర్తించారా? అలాంటి వాళ్ళని బాధ పెట్టావు, సిగ్గులేదా? కొంచెం కూడా చెప్పు. వాళ్ళ కొడుకును ప్రేమించినందుకు, నువ్వు నచ్చినందుకు, ఇంటి కోడలుగా కాదు కన్న కూతురులాగా చూసుకునే విమల, మరి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ మనసులని బాధ పెట్టొచ్చా? విరాట్తో పాటు వాళ్ళిద్దరు కూడా మెతుకు ముట్టలేదు 3 రోజుల నుండి అని అమ్మ కూడా అనటంతో నేను ఎంత పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది. ఇంట్లో వాళ్ళ కోసం బయట వాళ్ళని బాధ పెట్టినా తప్పులేదు, కానీ ఎవరో దారిన పోయే వారి కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదని నా జీవితంలో అవగతమయ్యేసరికి పరిస్థితి నా చేయి జారిపోయింది. ఇంకా తినాలనిపించక వాటర్ తాగి సైలెంట్గా పడుకున్నా. ఎప్పుడో రాత్రి అవుతుండగా నా ముందుకు వచ్చింది విమల అత్తయ్య. నుదుటి మీద కుంకుమ బొట్టు పెడుతూ, నువ్వు త్వరగా కోలుకోవాలని అమ్మవారి గుడిలో పూజ చేయించానురా అని చెప్పి, ఎలా ఉంది ఇప్పుడు అని ఆప్యాయంగా ఆవిడ అడగటంతో అత్తయ్య చేయి పట్టుకొని, సారీ అత్తయ్య నన్ను క్షమించండి అని నిన్ను అడుగుతూ ఉంటే, ఊరికో నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏది జరగాలనంటే అదే జరుగుతుంది, దాంట్లో నీ తప్పేముందని నన్ను ఓదార్చి సునీత ఏమైనా అనిందా నిన్న అని అత్తయ్య అడగటంతో ఏం లేదని అడ్డంగా తల ఊపేశాను. ఆ లోపల ఎవరో ఒకతను దప్పునని డోర్లు తెరిచేసి నా దగ్గరికి వచ్చి, పండు ఎలా ఉన్నావురా పండు, నన్ను తిట్టి నా తల మీద మొద్దు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ ఎలాట్ అంటూ నా చేయి పట్టుకుని కూర్చున్నాడు. వీరా వెళ్ళిపోయాడు అనుకుంటే వీడెవడరా మధ్యలో అని నా బ్రెయిన్ ఒక నిమిషం స్టక్ అయిపోయింది. వచ్చినతను ఎవరో మీకేమైనా ఐడియా ఉందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.